హలో గైస్, టెలిగ్రామ్లో యాడ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టెలిగ్రామ్ యాడ్స్ అని సెర్చ్ చేయండి. అప్పుడు ఇలా వెబ్సైట్ వస్తుంది, టెలిగ్రామ్ యాడ్స్ అనే వెబ్సైట్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. సో ఇక్కడ లాగిన్ టు స్టార్ట్ అడ్వర్టైజింగ్ అని ఉంది. దాని బదులు ఒకసారి ముందు చదవండి ఎలా అడ్వర్టైజింగ్ చేయాలని. కిందన మీకు ఎలా పెయిడ్ విత్ క్రిప్టో కరెన్సీ అని చూసారా, యూ క్యాన్ పే ఫర్ యువర్ యాడ్ విత్ టాన్ కరెన్సీ. ఈ టాన్ కరెన్సీ అనేది టెలిగ్రామ్లో మాత్రమే ఉంటుంది. అది మనం ఎలా పర్చేజ్ చేయాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ పైన మీకు వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వాలెట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎక్స్చేంజ్ P2P మార్కెట్ అని చూసారా, P2P మార్కెట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బై చేస్తారా సెల్ చేస్తారా, మీరు కొనాలి కదా టాన్ కరెన్సీ. సో బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేస్తే ఇలాగా మీకు ఎవరెవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో అక్కడ చూపిస్తుంది వాళ్ళు ఎంత రేటుకి పెట్టారో. సో తక్కువ రేటుకి ఎవరు పెట్టారో వాళ్ళది చూడండి. చూసి వాళ్ళు మినిమం ఆర్డర్ 1600 పెట్టారు కదా, సో మినిమం 1600 రూపీస్ పెట్టి కొనాలి. సో 1600 పెట్టండి. 1600 పెడితే ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆర్డర్ క్రియేట్ అయింది. ఈ ఆర్డర్ వల్ల ఏంటంటే వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మేషన్ మేబీ 10 minutes లోపు ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత. సో అవతల సెల్లరు నోటిఫికేషన్ చూసి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ UPI మెథడ్ మనం చేయొచ్చు. నేను క్యాన్సిలేషన్ చేశాను, నాకు ఆల్రెడీ టాన్ కరెన్సీ ఉంది కాబట్టి. సో ఇది ప్రాసెస్. సో ఈ టాన్ కరెన్సీ అనేది మనం టెలిగ్రామ్లో యాడ్స్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ టాన్ కరెన్సీ ఉంటేనే మనం టెలిగ్రామ్లో యాడ్స్ రన్ చేయగలం. సో ఆ టాన్ క్రిప్టో కరెన్సీని మనం టెలిగ్రామ్ వాలెట్ ద్వారా మాత్రమే కొనాలి, అదే సేఫ్ కూడా. ఓకే. సో ఇక్కడ లాగిన్ చేయండి. మీ నెంబర్ పెట్టి లాగిన్ చేస్తే మీకు టెలిగ్రామ్లో మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో టెలిగ్రామ్కి వెళ్ళిపోండి. టెలిగ్రామ్కి వెళ్ళిపోతే ఇలా మీకు నోటిఫికేషన్ వస్తుంది లాగిన్కి. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత పైన అక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఆ మెసేజ్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీ యాడ్స్ అకౌంట్ చూపిస్తుంది. సో క్రియేట్ ఏ న్యూ యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నా టాన్ కరెన్సీ బ్యాలెన్స్ 26 టాన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడు ఒక్కో టాన్ 500 అంటే 26 టాన్స్ నా దగ్గర ఆల్మోస్ట్ 13,000 పెట్టి కొన్నాను నేను ఈ టాన్స్ కరెన్సీ. సో ఇక్కడ యాడ్ టైటిల్ ఏంటి, నా ఛానల్ నేమ్ పెడుతున్నాను బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అని. సో అలా మీ ఛానల్ నేమ్ ఏదైతే అది, లేదంటే టాప్ డీల్స్ అని, బెస్ట్ డీల్స్ అని, లూట్ డీల్స్ అని ఏదైనా పెట్టవచ్చు మీరు యాడ్కి టైటిల్గా. యాడ్ టైటిల్ మీ ఛానల్ నేమ్ కాదు, ఆ టైటిల్ చూడగానే క్లిక్ చేసేటట్టు ఏదైనా పెట్టండి. యాడ్ టెక్స్ట్ ఏం పెడతాం, ఇప్పుడు వేరే ఛానల్లో మన యాడ్ డిస్ప్లే అవుతుంది, అంటే వేరే పాపులర్ డీల్స్ ఛానల్స్లో మన యాడ్ని డిస్ప్లే చేస్తాం కాబట్టి అక్కడ డీల్స్ ఛానల్స్లో ఎలా చూపిస్తుంది అంటే జాయిన్ అవర్ మెయిన్ ఛానల్, లేదా జాయిన్ అవర్ సెకండ్ ఛానల్, లేదా జాయిన్ అవర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ ఛానల్, ఇట్లా ఏదైనా పెడతాం. ఇలా పెడితే అప్పుడు కస్టమర్స్ చూసి ఆ యాడ్ మీద క్లిక్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా మీరు ఏదైనా క్రియేటివ్గా ట్రై చేస్తారన్నా క్రియేటివ్గా ట్రై చేయొచ్చు. నేను జాయిన్ అవర్ మెయిన్ ఛానల్ టు గెట్ హై డిస్కౌంట్స్, హై డీల్స్ అట్లా పెడుతున్నాను. ఓకే. టు గెట్ ఎక్స్క్లూజివ్ డీల్స్ ఇలా ఏదో ఒకటి పెడుతున్నాను. సో మీరు కూడా ఏదైనా కొంచెం ఇంకా క్రియేటివ్గా పెడితే తొందరగా చూసిన ప్రతి ఒక్కరు క్లిక్ చేసేటట్టు, లేదా ప్రతి 10 మందిలో ఒక 3-4 క్లిక్ చేసేటట్టు మీరు చాలా క్రియేటివ్గా ఆలోచించి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కిందన URL యూ వాంట్ టు ప్రమోట్ అని ఉంది కదా, అక్కడ ఏంటంటే మీ ఛానల్ లింక్ పెట్టాలి. మీ ఛానల్ లింక్ అంటే ఏంటి, టెలిగ్రామ్లో మీ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీ ఛానల్ కంటూ ఒక లింక్ ఉంటుంది, ఇన్వైట్ లింక్. ఆ లింక్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. లేదంటే మీరు t.me అని కొట్టి / కొట్టి మీ ఛానల్ నేమ్ కొడితే సరిపోద్ది. సో అది కరెక్ట్గా పెట్టాలి లింక్. టెలిగ్రామ్ లింక్ కరెక్ట్గా పెట్టకుంటే మీరు రాంగ్ పెడితే మళ్ళీ మీరు ఎంత కష్టపడి డబ్బులు పెట్టి యాడ్ సెట్ చేసింది కూడా వేరే ఏదో ఛానల్కి వెళ్తుంది. సో మీ ఛానల్ లింక్ని నా దృష్టిలో అయితే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం బెస్ట్. ఓకే. సో నేనైతే నా ఛానల్ లింక్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇక్కడ URL దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఛానల్ లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే టాన్ కరెన్సీలో మీకు 1 టాన్ తోటి 10,000 పీపుల్ని రీచ్ అవ్వచ్చు. అంటే 0.10 టాన్కి మీకు 1000 పీపుల్కి చూపిస్తుంది యాడ్ని. అంటే ఒక టాన్ ఫుల్గా యూజ్ చేస్తే మీరు 10,000 పీపుల్ రీచ్ అవ్వచ్చు. అంటే 10,000 పీపుల్ని రీచ్ అవ్వడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారంటే 517 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్న టాన్ రేట్ ప్రకారం. సో ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్ లింక్ పెట్టేశాను. సో ఇనీషియల్ స్టేటస్, యాక్టివ్, ఇవన్నీ ఇక్కడ నేను చేసినట్టు చేయండి. CPM ఇన్ టాన్ అని ఉంది కదా,
సో అక్కడ మీరు 0.10 అని పెట్టొచ్చు, లేదా 0.20 అని పెట్టొచ్చు, లేదా డైలీ వ్యూస్ లిమిట్ పర్ యూజర్ అక్కడ 2 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు. అక్కడ 2, 3 పెడితే ఏంటంటే ఆ యూజర్కి అదే యాడ్ 2-3 సార్లు చూపిస్తుంది. లేదా ఒక్కసారి చూపించాలంటే 1 పెట్టండి. ఇక్కడ సిపిఎం ఇన్ టాన్ అంటే మీరు ఫర్ ఎవ్రీ 1000 కస్టమర్స్కి, ఫర్ ఎవ్రీ 1000 వ్యూస్కి మీరు ఎంత టాన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో 0.10 లీస్ట్ పెట్టవచ్చు. ఓకే, ఇక్కడ మన టార్గెట్ స్పెసిఫిక్ ఛానల్స్, మీరు ఏ ఛానల్స్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు అంటే ఏ ఛానల్స్లో మీ యాడ్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారు. నేను మన తెలుగులో కొన్ని ఎగ్జాంపుల్గా పెట్టాను, మీరు ఇవే పెట్టాలని కాదు. టెక్ ఫ్యాక్ట్స్, నెక్స్ట్ డీల్స్, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, లూట్ డీల్స్, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో ఏ డీల్స్ ఛానల్స్లో అయినా పెట్టవచ్చు. తెలుగునే కాదు, హిందీ డీల్స్, నార్త్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇంగ్లీష్లో పెడుతున్నాం కాబట్టి ఏది పెట్టినా పర్లేదు. నేను జస్ట్ ఇవి శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ సిపిఎం ఇన్ టాన్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎవ్రీ 1000 వ్యూస్కి మీరు ఎంత స్పేర్ చేయాలనుకుంటున్నారు. సో 0.10 పెట్టాను నేను. అలా అయితే మీరు ఒక టాన్కి 10,000 వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఓకే, నా యాడ్ అయితే ఇంకా రివ్యూలో ఉంది, అది ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. ప్రెజెంట్ ఏమో మరి బిగ్ బిలియన్ డేస్ సేల్ వల్ల ఏంటో యాడ్ అనేది రివ్యూలోనే ఉండిపోయింది. యాడ్ అనేది యాక్సెప్ట్ అయ్యి యాడ్ డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ 5 టాన్స్ నేను బడ్జెట్ పెట్టాను, డైలీ బడ్జెట్ 5 టాన్స్ పెట్టాను కాబట్టి ఇందాక నాది 26 టాన్స్ ఉంది కదా, ఆ 26లోంచి 5 పోయి 21 ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ నా బ్యాలెన్స్. ఈ 5 యాడ్ యాడ్లోకి వస్తుంది. ఈ యాడ్ అనేది రన్ అయినప్పుడు ఇలా 0.10 ఫర్ ఎవ్రీ 1000 వ్యూస్కి 0.10 టాన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో అలా 5 టాన్స్ ఒక డేకి అవుతుంది అనమాట. సో ఒక డేలో ఈ 5 టాన్స్ కంటే 1 టాన్కి 10,000 కాబట్టి 5 టాన్స్కి 50,000.